ఇక్కడికి రావడం ఉంది తను ఏ మొహం పెట్టుకుని కార్ చూడండి. అతను కానీ అతను వాళ్ళ ఫాదర్ కానీ రాజధాని కార్ తీసేసుకున్నాను అంటారు. నేను ఒక నార్మల్ అమ్మాయిని అతని ఇంట్లో ఉన్న మనిషిని తీసుకొని ఏదో కబ్జా చేయడానికో ఇంటికి వస్తే మీరు ఊరుకుంటారా? ఆకలేస్తున్నారు, ఒకసారి పెడతారు, 2 సార్లు పెడతారు. ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేయడం జరుగుతుందండి. లేవు అని అతను చూపించాలండి. ప్రూఫ్ ఉందని పోలీసులు ఎఫ్ఐఆర్ పెట్టలేదు, దానిపైన కేసు పెట్టలేదు అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ గేట్ నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఈ రోజు తప్పించుకుంటారు కదండి. రేపు సమాధానం చెప్పనంత వరకు నీ వద్దలను చేయాల్సినంత చేసి వదిలించుకోవాల్సినంత వదిలించుకొని నేను లీగల్ ఫోటో కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా చెప్పండి. లవ్ మ్యారేజ్ మేమిద్దరం మాత్రమే ఉన్నాం. మేము పెళ్లి చేసుకున్న 3వ నెలకి సెల్ఫీస్ ఉన్నాయి, సబ్మిట్ చేయడం జరిగింది. పెళ్లికి సంబంధించినవి గుడిలో మెల్లో ఖాళీగా కట్టినప్పుడు మేమిద్దరం ఫోటో ఉంది, అది సబ్మిట్ చేయడం జరిగింది. అది సబ్మిట్ చేయడం జరిగింది. ఏళ్ళు నాతో ఉన్నాడు, అదే పెద్ద ప్రూఫ్ అండి. అన్ని చేశాము, కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు నాతో నిన్న పడుకున్నాడు, నాతో నిన్న తిన్నాడు, నాతో అబార్షన్ అవన్నీ పెట్టాల్సిన అవసరం లేదండి. అవి ఏం జరిగాయో అవి మేము కోర్టుకి ఇచ్చుకుంటాము. అవును, డెఫినెట్గా 2 సార్లు చేయించాడండి. పిల్లలు అప్పుడే వద్దు అని 2 సార్లు చేయించాడు. అంటే ఎప్పటి నుంచి ఆయన పెళ్లి వద్దని అంటున్నారు. ఇంటర్వ్యూలో కూడా పెళ్లి వద్దు అన్నది బయట సమాజానికి వద్దు నేను ఉన్నానని చెప్పడం. ఇక్కడికి రావడం ఉంది తను ఏ మొహం పెట్టుకుని కార్ చూడండి. అతను కానీ అతను వాళ్ళ ఫాదర్ కానీ రాజధాని కార్ తీసేసుకున్నాను అంటారు. నేను ఒక నార్మల్ అమ్మాయిని అతని ఇంట్లో ఉన్న మనిషిని తీసుకొని ఏదో కబ్జా చేయడానికో ఇంటికి వస్తే మీరు ఊరుకుంటారా? ఆకలేస్తున్నారు, ఒకసారి పెడతారు, 2 సార్లు పెడతారు. ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేయడం జరుగుతుందండి. లేవు అని అతను చూపించాలండి. ప్రూఫ్ ఉందని పోలీసులు ఎఫ్ఐఆర్ పెట్టలేదు, దానిపైన కేసు పెట్టలేదు అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ గేట్ నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఈ రోజు తప్పించుకుంటారు కదండి. రేపు సమాధానం చెప్పనంత వరకు నీ వద్దలను చేయాల్సినంత చేసి వదిలించుకోవాల్సినంత వదిలించుకొని నేను లీగల్ ఫోటో కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా చెప్పండి. లవ్ మ్యారేజ్ మేమిద్దరం మాత్రమే ఉన్నాం. మేము పెళ్లి చేసుకున్న 3వ నెలకి సెల్ఫీస్ ఉన్నాయి, సబ్మిట్ చేయడం జరిగింది. పెళ్లికి సంబంధించినవి గుడిలో మెల్లో ఖాళీగా కట్టినప్పుడు మేమిద్దరం ఫోటో ఉంది, అది సబ్మిట్ చేయడం జరిగింది. అది సబ్మిట్ చేయడం జరిగింది. ఏళ్ళు నాతో ఉన్నాడు, అదే పెద్ద ప్రూఫ్ అండి. అన్ని చేశాము, కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు నాతో నిన్న పడుకున్నాడు, నాతో నిన్న తిన్నాడు, నాతో అబార్షన్ అవన్నీ పెట్టాల్సిన అవసరం లేదండి. అవి ఏం జరిగాయో అవి మేము కోర్టుకి ఇచ్చుకుంటాము. అవును, డెఫినెట్గా 2 సార్లు చేయించాడండి. పిల్లలు అప్పుడే వద్దు అని 2 సార్లు చేయించాడు. అంటే ఎప్పటి నుంచి ఆయన పెళ్లి వద్దని అంటున్నారు. ఇంటర్వ్యూలో కూడా పెళ్లి వద్దు అన్నది బయట సమాజానికి వద్దు నేను ఉన్నానని చెప్పడం. ఇక్కడికి రావడం ఉంది తను ఏ మొహం పెట్టుకుని కార్ చూడండి. అతను కానీ అతను వాళ్ళ ఫాదర్ కానీ రాజధాని కార్ తీసేసుకున్నాను అంటారు. నేను ఒక నార్మల్ అమ్మాయిని అతని ఇంట్లో ఉన్న మనిషిని తీసుకొని ఏదో కబ్జా చేయడానికో ఇంటికి వస్తే మీరు ఊరుకుంటారా? ఆకలేస్తున్నారు, ఒకసారి పెడతారు, 2 సార్లు పెడతారు. ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేయడం జరుగుతుందండి. లేవు అని అతను చూపించాలండి. ప్రూఫ్ ఉందని పోలీసులు
పోలీసులు ఎఫ్ఐఆర్ పెట్టలేదు, దానిపైన కేసు పెట్టలేదు అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ వెనకటి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఈ రోజు తప్పించుకుంటే రేపు వెళ్తారు కదండి. రేపు వెళ్తాను సమాధానం చెప్పనంత వరకు నేను వదలను. చేయాల్సినంత చేసి వదిలించుకోవాల్సినంత వదిలించుకొని నేను లీగల్ లవ్ మ్యారేజ్ మేమిద్దరం మాత్రమే ఉన్నాం. మేము పెళ్లి చేసుకున్న 3వ నెలకి సెల్ఫీస్ ఉన్నాయి, సబ్మిట్ చేయడం జరిగింది. పెళ్లికి సంబంధించినవి గుడిలో నా మెడలో తాళిగా కట్టినప్పుడు మేమిద్దరం ఫోటో ఉంది, అది సబ్మిట్ చేయడం జరిగింది. అది సబ్మిట్ చేయడం జరిగింది. ఇల్లు నాతో ఉన్నాడు, అదే పెద్ద ప్రూఫ్ అండి. అన్ని చేసాము, కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు నాతో నిన్న పడుకున్నాడు, నాతో నిన్న తిన్నాడు, నాతో అబార్షన్ అవన్నీ పెట్టాల్సిన అవసరం లేదండి. అవి ఏం జరిగాయో అవి మేము కోర్టుకి ఇచ్చుకుంటాము. అవును, డెఫినెట్ గా 2 సార్లు చేయించాడండి. పిల్లలు అప్పుడే వద్దు అని 2 సార్లు చేయించాడు. అంటే ఎప్పటి నుంచి ఆయన పెళ్లి వద్దని అంటున్నారు ఇంటర్వ్యూలో కూడా. పెళ్లి వద్దు అన్నది బయట సమాజానికి ఇద్దాం, నేను ఉన్నానని చెప్పడం. నా ఇంట్లో కార్ చూడండి, అతను కానీ అతను వాళ్ళ ఫాదర్ కానీ రాజధాని కార్ తీసేసుకున్నాను అంటారు. నేను ఒక నార్మల్ అమ్మాయిని, అతని ఇంట్లో ఉన్న మనిషిని తీసుకొని ఏదో కబ్జా చేయడానికో ఇప్పుడు ఇంటికి వస్తే మీరు ఊరుకుంటారా? ఆకలేస్తున్నారు, ఒకసారి పెడతారు, 2 సార్లు పెడతారు. ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేయడం జరుగుతుందండి. లేవు అని అతను చూపించగలండి, ప్రూఫ్ ఉందని చూపించాను. పోలీసులు ఎఫ్ఐఆర్ పెట్టలేదు, దానిపైన కేసు పెట్టలేదు అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ వెనకటి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఈ రోజు తప్పించుకుంటే రేపు వెళ్తారు కదండి. రేపు వెళ్తాను సమాధానం చెప్పనంత వరకు నేను వదలను. చేయాల్సినంత చేసి వదిలించుకోవాల్సినంత వదిలించుకొని నేను లీగల్ లవ్ మ్యారేజ్ మేమిద్దరం మాత్రమే ఉన్నాం. మేము పెళ్లి చేసుకున్న 3వ నెలకి సెల్ఫీస్ ఉన్నాయి, సబ్మిట్ చేయడం జరిగింది. పెళ్లికి సంబంధించినవి గుడిలో నా మెడలో తాళిగా కట్టినప్పుడు మేమిద్దరం ఫోటో ఉంది, అది సబ్మిట్ చేయడం జరిగింది. అది సబ్మిట్ చేయడం జరిగింది. ఇల్లు నాతో ఉన్నాడు, అదే పెద్ద ప్రూఫ్ అండి. అన్ని చేసాము, కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు నాతో నిన్న పడుకున్నాడు, నాతో నిన్న తిన్నాడు, నాతో అబార్షన్ అవన్నీ పెట్టాల్సిన అవసరం లేదండి. అవి ఏం జరిగాయో అవి మేము కోర్టుకి ఇచ్చుకుంటాము. అవును, డెఫినెట్ గా 2 సార్లు చేయించాడండి. పిల్లలు అప్పుడే వద్దు అని 2 సార్లు చేయించాడు. అంటే ఎప్పటి నుంచి ఆయన పెళ్లి వద్దని అంటున్నారు ఇంటర్వ్యూలో కూడా. పెళ్లి వద్దు అన్నది బయట సమాజానికి ఇద్దాం, నేను ఉన్నానని చెప్పడం. కార్ చూడండి, అతను కానీ అతను వాళ్ళ ఫాదర్ కానీ రాజధాని కార్ తీసేసుకున్నాను అంటారు. నేను ఒక నార్మల్ అమ్మాయిని, అతని ఇంట్లో ఉన్న మనిషిని తీసుకొని ఏదో కబ్జా చేయడానికో ఇప్పుడు ఇంటికి వస్తే మీరు ఊరుకుంటారా? ఆకలేస్తున్నారు, ఒకసారి పెడతారు, 2 సార్లు పెడతారు. ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేయడం జరుగుతుందండి. లేవు అని అతను చూపించగలండి, ప్రూఫ్ ఉందని చూపించాను. పోలీసులు ఎఫ్ఐఆర్ పెట్టలేదు, దానిపైన కేసు పెట్టలేదు అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ వెనకటి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఈ రోజు తప్పించుకుంటే రేపు వెళ్తారు కదండి. రేపు వెళ్తాను సమాధానం చెప్పనంత వరకు నేను వదలను. చేయాల్సినంత చేసి వదిలించుకోవాల్సినంత వదిలించుకొని నేను లీగల్ అంటే
ప్రూఫ్స్ ఏం లేవన్నారు. మేము అడిగినప్పుడు ప్రూఫ్స్ ఏం లేవన్నారు. ప్రూఫ్స్ మేము ఇద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. మేము ఇద్దరం మాత్రమే ఉన్నాం. మేము పెళ్లి చేసుకున్న 3వ నెలకి మేము సెల్ఫీస్ ఉన్నాయి సబ్మిట్ చేయడం జరిగింది. పెళ్లికి సంబంధించినవి గుడిలో నా మెడలో తాళిగా కట్టినప్పుడు మేము ఇద్దరం ఫోటో ఉంది అది సబ్మిట్ చేయడం జరిగింది. అది సబ్మిట్ చేయడం జరిగింది. లేదు నాతో ఉన్నాడు అదే పెద్ద ప్రూఫ్ అండి. అన్ని చేసాము. కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ లో అబార్షన్ లేదంటారు మేడం, దాన్ని మీరేమంటారు? ఇప్పుడు నాతో నిన్న పడుకున్నాడు, నాతో నిన్న తిన్నాడు, నాతో అబార్షన్ అవన్నీ పెట్టాల్సిన అవసరం లేదండి. అవి ఏం జరిగాయో అవి మేము కోర్టుకి ఇచ్చుకుంటాము. అవును, డెఫినెట్ గా 2 సార్లు చేయించాడండి. పిల్లలు అప్పుడే వద్దు అని 2 సార్లు చేయించాడు. చేశాను. అంటే ఎప్పటి నుంచి ఆయన పెళ్లి వద్దని అంటున్నారు ఇంటర్వ్యూలో కూడా. పెళ్లి వద్దు అన్నది బయట సమాజానికి ఇబ్బంది నేను ఉన్నానని చెప్పడం. నా ఇంట్లో కార్ చూడండి, అతను కానీ అతను వాళ్ళ ఫాదర్ కానీ రాస్తారు కార్ తీసేసుకున్నాను అంటారు. నేను ఒక నార్మల్ అమ్మాయిని అతని ఇంట్లో ఉన్న మనిషిని తీసుకొని ఏదో కబ్జా చేయడానికో ఇప్పుడు ఇంటికి వస్తే మీరు ఊరుకుంటారా? ఆకలేస్తున్నారు, ఒకసారి పెడతారు, 2 సార్లు పెడతారు. ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేయడం జరుగుతుందండి. లేవు అని అతను చూపించగలండి. ప్రూఫ్ ఉందని చూపించాను. పోలీసులు ఎఫ్ఐఆర్ పెట్టలేదు, దానిపైన కేసు పెట్టలేదు అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ వెనకగేట్ నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఈ రోజు తప్పించుకుంటే రేపు వెళ్తారు కదండి. రేపు వెళ్తాను. సమాధానం చెప్పనంత వరకు నీ వదలను. చేయాల్సినంత చేసి వదిలించుకోవాల్సినంత వదిలించుకొని నేను లీగల్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా చెప్పండి. మేము ఇద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. మేము ఇద్దరం మాత్రమే ఉన్నాం. మేము పెళ్లి చేసుకున్న 3వ నెలకి మేము సెల్ఫీస్ ఉన్నాయి సబ్మిట్ చేయడం జరిగింది. పెళ్లికి సంబంధించినవి గుడిలో నా మెడలో తాళిగా కట్టినప్పుడు మేము ఇద్దరం ఫోటో ఉంది అది సబ్మిట్ చేయడం జరిగింది. అది సబ్మిట్ చేయడం జరిగింది. లేదు నాతో ఉన్నాడు అదే పెద్ద ప్రూఫ్ అండి. అన్ని చేసాము. కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ లో అబార్షన్ లేదంటారు మేడం, దాన్ని మీరేమంటారు? ఇప్పుడు నాతో నిన్న పడుకున్నాడు, నాతో నిన్న తిన్నాడు, నాతో అబార్షన్ అవన్నీ పెట్టాల్సిన అవసరం లేదండి. అవి ఏం జరిగాయో అవి మేము కోర్టుకి ఇచ్చుకుంటాము. అవును, డెఫినెట్ గా 2 సార్లు చేయించాడండి. పిల్లలు అప్పుడే వద్దు అని 2 సార్లు చేయించాడు. చేశాను. అంటే ఎప్పటి నుంచి ఆయన పెళ్లి వద్దని అంటున్నారు ఇంటర్వ్యూలో కూడా. పెళ్లి వద్దు అన్నది బయట సమాజానికి ఇబ్బంది నేను ఉన్నానని చెప్పడం.